This program has been made possible by the friends and partners of the Living Way Church. ఈ రోజు దేని గురించి మాట్లాడుతున్నామంటే ఒక వ్యక్తి ఆత్మీయముగా మెచ్యూర్డా కాదా, ఆత్మీయముగా పరిపూర్ణుడా అంటే మెచ్యూరిటీ ఉందా ఈయనలో, అది ఎలా మనం గుర్తుపట్టాలా? ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఎంత మెచ్యూర్డ్గా ఉన్నాము, రెండోది మన చుట్టుపక్కల వాళ్ళు అలాంటి మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళతో మనము కూడా సమయం గడిపి మనం కూడా దేవునిలో ఎదుగునుగాక. సో స్పిరిచువల్ మెచ్యూరిటీ గురించి మాట్లాడదాం. నేను ఏదైతే స్పిరిచువల్ మెచ్యూరిటీ అనుకున్నానో, మీరు ఏదైతే స్పిరిచువల్ మెచ్యూరిటీ అనుకుంటున్నారో, ఈరోజు వాక్యం వింటుండగా మీకు క్లారిటీ వస్తుంది అది స్పిరిచువల్ మెచ్యూరిటీ కాదు అని. నేనేమనుకుంటున్నా అంటే, ఎవరైతే గొప్ప అద్భుతాలు చేస్తుండేనో, ఎవరైతే యాక్యురేట్ ప్రాఫెసీ ఇస్తుండేనో, నీ పేరు ఇది, నీ ఫోన్ నంబర్ ఇది, నీ డేట్ ఆఫ్ బర్త్ ఇది, నీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇది అని అనుకుంటుండేనో, వాళ్ళని నేను వ్యక్తిగతంగా కలిసిన తర్వాత నేను ఏం తెలుసుకున్నా అంటే దట్ దే ఆర్ రియలీ నాట్ మెచ్యూర్డ్. అంటే ప్రతి వ్యక్తి ఎవరైతే ప్రాఫెసీ చేస్తున్నారో వాళ్ళు ఇమ్మెచ్యూరా? కాదు, అలా కానే కాదు. కొందరు దేవుడు వాళ్ళని అద్భుత రీతిగా వాడుకుండవచ్చు ఆయన కృపను బట్టి, బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. దేర్ ఆర్ మెనీ పీపుల్ టుడే హూ ఆర్ ఇమ్మెచ్యూర్. సో వాట్ ఈస్ మెచ్యూరిటీ? మెచ్యూరిటీ అంటే మన జీవితం ద్వారా క్రీస్తుని ఎంత ఎక్స్ప్రెస్ చేయగలుగుతామో అది మెచ్యూరిటీ. వాట్ ఈజ్ మెచ్యూరిటీ? టు ద డిగ్రీ వీ కెన్ ఎక్స్ప్రెస్ క్రైస్ట్ ఈజ్ మెచ్యూరిటీ. మన జీవితం ద్వారా క్రీస్తుని ఎంత బయలుపరచగలుగుతున్నామో అది ఆత్మీయమైన మెచ్యూరిటీ. ఆల్ రైట్, సో ద ఫస్ట్ సైన్ ఆఫ్ మెచ్యూరిటీ ఈజ్ తగ్గింపు, హ్యూమిలిటీ. హ్యూమిలిటీ. పాస్టర్ గారు, ఒక పలానా పాస్టర్ గారు తెలుసు నాకు, ఆయన గొప్ప సూచక్రియలు చేస్తారు, గుడ్. కానీ ఫస్ట్ సైన్ ఆఫ్ మెచ్యూరిటీ ఏంటంటే తగ్గింపు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యేసు క్రీస్తు వారు బ్రదర్ పేరు జాగ్రత్తగా గమనించండి. యాకోబు అంటే ఏంటండి? జేకబ్, జేమ్స్ కాదు. సో కింగ్ ఏదైతే రాశాడో ఆయన పేరు రావాల బైబిల్ అని జేమ్స్ అని రాశాడు. యాకోబు యాక్చువల్లీ యాకోబు పత్రిక, అందరూ చెప్పండి యాకోబు అనండి. జేమ్స్ ద బ్రదర్ ఆఫ్ జీసస్ అంటే జేకబ్ ఆయన పేరు, జేమ్స్ కాదు. ఆల్ రైట్, జేమ్స్ చాప్టర్ 4 verse 6. కెన్ ఐ రీడ్ ఫ్రమ్ ద ట్రాన్స్లేషన్? చూడు, అందుకే ప్యాషన్ ట్రాన్స్లేషన్ పక్కన జేమ్స్ పక్కన ఏముంది చూడండి, అక్కడ జేకబ్ అని ఉంది. ఓకే, ఆల్ ఆర్ రెడీ? జేమ్స్ చాప్టర్ 4 verse 6 రీడ్. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆమేన్ చెప్పగలరా అండి? ఇంగ్లీష్లో చూద్దాం, ప్యాషన్ ట్రాన్స్లేషన్లో. బట్ హీ కంటిన్యూస్ టు పోర్ అవుట్ మోర్ అండ్ మోర్ గ్రేస్ అపాన్ యూ. సంబడి షౌట్ మోర్ అండ్ మోర్ గ్రేస్. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి మోర్ అండ్ మోర్ గ్రేస్ అనుభవించునుగాక. చూసారా, కల్చర్ మర్చిపోయారు. ఫ్రైడే రోజే ఉండే, రోజు మర్చిపోయారు. ఆల్ రైట్, మోర్ అండ్ మోర్ గ్రేస్. మోర్ గ్రేస్ గురించి దేవుడు మాట్లాడుతున్నారు. అత్యధికమైన కృప. వాట్ ఈస్ మోర్ అండ్ మోర్ గ్రేస్? మోర్ అండ్ మోర్ గ్రేస్ అంటే ఫేవర్, దేవుని కటాక్షము. అంటే ఏ వ్యక్తిలో అయితే దేవుని కటాక్షం ఉంటుందో దేవుడు ఆ వ్యక్తిని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. అయితే ఈ హెచ్చింపు ఎలాగొస్తుంది? మనని మనం తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడండి? హెచ్చిస్తాడు. The Bible says more and more grace is nothing but favor. A walks in humility attracts favor. ఆల్వేస్ రిమెంబర్ దిస్. మనం తగ్గించుకున్నప్పుడు దేవుని కృపను అనుభవిస్తాము. సో వాట్ ఈస్ హ్యూమిలిటీ? వి హంబుల్ అవర్. హ్యూమిలిటీ, తగ్గింపు. అయితే ఇక్కడ చూద్దామండి, verse 46 verse 6 ఈజ్ అ వెరీ డేంజరస్ వర్స్ అండి. ఎందుకు తెలుసా అండి? తగ్గింపులో ఏమొస్తుందండి? మోర్ అండ్ మోర్ గ్రేస్ అని చెప్పండి. గాడ్ రెసిస్ట్ యూ వెన్ యు ఆర్ ప్రౌడ్. అంటే సాతాను రెసిస్ట్ చేయట్లేదు. ఎవరు రెసిస్ట్ చేస్తారంట? గట్టిగా చెప్పండి. దేవుడు. ఎప్పుడు? మనలో ఏమున్నప్పుడు? ప్రైడ్ ఉన్నప్పుడు. వెన్ దెర్ ఇస్ ప్రైడ్, గాడ్ ఇస్ రెసిస్టింగ్. రెసిస్ట్ అంటే చూస్తాను చూడండి, ఇలాగా రెసిస్ట్. దేవుడే ఆపుతున్నాడు. ఇక దేవుడు ఆపితే ఇంకా ఏమైనా వస్తుందా మన లైఫ్లో? సో ప్రైడ్ ఈజ్ అ సైన్ ఆఫ్ నాట్ వాకింగ్ ఇన్ హ్యూమిలిటీ. ప్రైడ్ అంటే ఏంటి? ప్రైడ్ ఇస్ నథింగ్ బట్ సెల్ఫ్ గ్లోరిఫికేషన్.
అన్నిటికన్నా అగ్లియెస్ట్ సిన్ ఏంటి తెలుసా? ప్రైడ్. ఏంటండి? గట్టిగా. ఐ కెన్ డిజర్న్ అ పర్సన్ ఇఫ్ హీ ఈస్ హ్యావింగ్ ప్రైడ్ కాజ్ ద ఎంటైర్ కాన్వర్జేషన్ ఈజ్ అబౌట్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. ఒక వ్యక్తిలో ప్రైడ్ ఉందని ఎలా తెలుస్తుంది? ఎప్పుడు వాళ్ళ గురించే. నేను ఇది చేశాను, నేను 40 రోజులు ఉపవాసం ఉండే, నేను ప్రార్థన చేసినందుకు హైదరాబాద్లో రివైవల్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అంటారు. బట్ పీపుల్ హూ ఆర్ మెచ్యూర్డ్ నో దట్ దెర్ ఇస్ నథింగ్ గుడ్ ఇన్ దెమ్. ఎవ్రీ గుడ్ ఇన్ దెమ్ ఇస్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కొంతమంది మనుషులు అనుకుంటారు వాళ్ళ జ్ఞానాన్ని బట్టి కాదు కానీ వారికి వచ్చిన ప్రతిదీ కూడా దేవుని నుంచే అని అనుకుంటారు. ఓకే, సో ఎవరైతే ఆత్మీయంగా మెచ్యూర్ ఉన్నారో వాళ్ళు ఏమంటారు? నాలో ఏ మంచితనము లేదు, నాలో ఏ మంచితనం ఏదైతే ఉందో అది కేవలం క్రీస్తు ద్వారానే. ఆమె చెప్పగలరా అండి? దిస్ ఈస్ హూ పీపుల్ ఆర్ హంబుల్. తగ్గింపులో ఉన్నాడు. నాలో ఏ మంచితనం లేదండి, అంతా క్రీస్తే. చెప్పగలుగుతామా? క్రీస్తు అని చెప్పగలుగుతామా? ఓకే, ఇంకో ఫస్ట్ ఏంటండి? హ్యూమిలిటీ ఈజ్ వాట్ ఈజ్ నాట్ హ్యూమిలిటీ. ప్రైడ్ ఈజ్ నాట్ హ్యూమిలిటీ. ప్రైడ్ అంటే ఇప్పుడు కొందరు ఏమంటారు? ప్రైడ్ అంటే ఆరోగెన్స్. కానీ ప్రైడ్కి ఇంకో సైడ్ ఏంది తెలుసా అండి? టిమిడిటీ, పిరికితనం. పాట పాడనంటే నేను పాడలేను, ప్రార్థన చేయనంటే నేను ప్రార్థన చేయలేను, బ్రదర్ ఇది చేయండి, నేను చేయలేను, అంత కాదు. దాన్ని తగ్గింపు అన్నారు. దాన్ని ఏమంటారు? ప్రైడ్. టిమిడిటీ ఈజ్ ఆల్సో అంతే. ఏంటి? సెల్ఫ్. నా గురించి అందరు ఏమనుకుంటారు, నేను పోడియం తుడిస్తే నా గురించి ఏమనుకుంటారు, నేను చేతులు ఎత్తితే నా గురించి ఏమనుకుంటారు, నేను చేతులు ఎత్తిన ఇన్షర్ట్ బయటకు వస్తే అందరు ఏమనుకుంటారు, నేను ఏడుస్తే కాటికి వెళ్ళిపోతుంది అందరు చూసి ఇట్స్ ఆల్ అబౌట్ సెల్ఫ్. ప్రైడ్ ఈజ్ ఆల్ అబౌట్ సెల్ఫ్ అని చెప్పండి. ఈజ్ ద అగ్లియెస్ట్ సిన్ అంట. దేవుడు రెసిస్ట్ చేశాడు అలాంటి వ్యక్తిని. వన్ మోర్ క్వాలిటీ ఆఫ్ హ్యూమిలిటీ ఏం తెలుసా? టీచబుల్. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? నేర్చుకోనికే రెడీగా ఉంటారు. మీరు ఒక లీడర్ అనుకోండి, ఈ సంఘం అయినా కానివ్వండి, ఆన్లైన్లో చూసిన లీడరే కావచ్చు, పాస్టరే కావచ్చు, నేను ఒక లెవెల్కి వచ్చేసాను, నాకు ఇంకా నేర్చుకునే అవసరము లేదు అని అనిపిస్తే దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అంటే ఏంటి? ఐ స్టిల్ వాంట్ టు లెర్న్. మనకన్నా చిన్నవాళ్ళున్నా వాళ్ళకి మనకన్నా ఏదైనా ఎక్కువ తెలిస్తే నేర్చుకుంటే మంచిది. ఐమ్ టెల్లింగ్ దట్ ఈస్ గుడ్. నాకు పాస్టర్ గారు తెలుసు, అమెరికా వెళ్ళాను, పెద్ద సంఘం ఆయనకి. అండ్ ఐ వెన్ దేర్. ఆయన కలిసినప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? నన్ను జోసెఫ్ అన్నాడు. జోసెఫ్, కెన్ యూ టెల్ మీ సంథింగ్ న్యూ అబౌట్ జీసస్ అన్నాడు. నేను పాస్టర్, ఐ కేమ్ సో దట్ యూ షుడ్ టెల్ మీ సంథింగ్ అబౌట్ జీసస్. అండ్ నో, ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ న్యూ అబౌట్ జీసస్ ఫ్రమ్ యూ అన్నాడు. He has a big church. Amazing man of God. అంటే ఆయనతో కూర్చుంటే ఎలా అనిపించింది అంటే, అరే ఇంత తగ్గింపు వ్యక్తి, హీఈస్ విల్లింగ్ టు లెర్న్. మనం ఒక లెవెల్ రాగానే నాకు ఇంకేం అవసరం లేదు నేర్చుకోవడం అంటాం. నో, దట్స్ ద సైన్ ఆఫ్ ప్రైడ్. It's a sign of pride. Humility about a person who is teachable. Somebody shout teachable. So because spiritually matured person ఎవరండి? ఆయన ఎలాగుంటారు? ఆయన తనను తాను తగ్గించుకుంటారు. The second sign. Now slowly it will go higher. Second sign, రెండో సైన్ ఏంటండి? గ్రేస్ అండ్ ట్రూత్. ఎవరైతే ఆత్మీయముగా మెచ్యూర్డ్ ఉంటారో వీళ్ళ లోపట రెండు క్వాలిటీస్ ఉంటాయి. గ్రేస్ అండ్ ట్రూత్. అందరూ చెప్పండి, గ్రేస్ అండ్ ట్రూత్ అని చెప్పండి. కృపయు సత్యము రెండు ఉంటాయి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. John chapter 1 verse 14. And the word became flesh and dwelt among us. And we beheld his glory, the glory as of the only begotten of the Father, full. Somebody shout full of grace and truth. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఓకే, how can you fellowshipping with Jesus and not be filled with grace and truth? మెల్లిగా చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మనం యేసు క్రీస్తుతో సమయం గడిపి మనలో కృపయు సత్యము లేదంటే then there is something wrong. మనలో ఏముండాలండి? గ్రేస్ అండ్ ట్రూత్. If we are really matured, we will be people of grace and truth. What I mean, దాని అర్థం ఏంటంటే, religious people, listen to me, religious people see wrong in everyone but themselves.
రిలీజియస్ పీపుల్ ఎలాగుంటారంటే అందరిలో తప్పులు వెతుకుతారు కానీ వాళ్ళకి ఏ తప్పు కనిపించదు. వాట్స్ ద సెకండ్ సైన్ ఆఫ్ మెచ్యూరిటీ అండి? గ్రేస్ అండ్ ట్రూత్. గట్టిగా చెప్పండి. గ్రేస్ అండ్ ట్రూత్. అండ్ దే థింక్ దే ఆర్ డిఫెండర్స్ ఆఫ్ ఫెయిత్. వాళ్ళు ఏంటండి వాళ్ళు? డిఫెండర్స్ ఆఫ్ ఫెయిత్. నువ్వు ఈ వాక్యం ఎలా చెప్పగలుగుతావు? వాళ్ళ పని ఏంటంటే స్క్రీన్ షాట్లు తీసుకోవాలా, పాస్టర్ల వీడియోలు స్క్రీన్ షాట్ తీసుకోవాలా. ఐఎమ్ అ డిఫెండర్ ఆఫ్ ఫెయిత్. అలాగే క్రిస్టియానిటీలో కూడా అలాగున్నారు, డిఫెండర్స్ ఆఫ్ ఫెయిత్. వాళ్ళ పిలుపు ఏంటి? డిఫెండర్స్ ఆఫ్ ఫెయిత్. అందరిలో తప్పులు వెతకాల. ఆ పాస్టర్ కారు కొన్నారు, ఈ చర్చ్ ఇలాగుంది, ఈ చర్చ్ ఇలాగుంది. వాళ్ళ పని ఏంటి? వాళ్ళ పిలుపు ఏమంటారు? వాళ్ళు అందరూ తప్పులు తీసుకొని రావాలా. మా పాస్టర్ గురించి తెలీదు, ఇవాళ సంఘం గురించి తెలీదు. ఏం చేస్తుంటారు? Immature people see wrong in everybody except themselves. అందరిలో తప్పులు అందరిలో తప్పులు కనిపిస్తాయి, వాళ్ళలో మాత్రము కనిపించాయి. కానీ ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఎలా తెలుసా అమ్మా? చూడండి. బట్ మెచ్యూర్ పీపుల్ వాంట్ టు ఓవర్కమ్ దేర్ వీక్నెస్ దట్ దే మే మేనిఫెస్ట్ క్రైస్ట్ ఇన్ దేర్ లైఫ్. మెచ్యూర్డ్ పర్సన్ ఎలా ఉంటారు తెలుసా? నాలో ఏదైతే వీక్నెస్ ఉందో అది క్రీస్తు ద్వారా నేను జయించి క్రీస్తును ప్రజలకు చూయించును గాక. కానీ ఇమ్మెచ్యూర్ రిలీజియస్ పీపుల్ ఎలాగ ఉంటారు? అందరిలో ఏం కనిపిస్తుంది? వాళ్ళకి తప్పులే కనిపిస్తుంది. ఇఫ్ యు ఆర్ జస్ట్ స్పీకింగ్ ద ట్రూత్, అందుకే కృపయు సత్యం. అందరూ చెప్పండి. ఉట్టి సత్యం మాట్లాడితే మనుషులు మారరు. కృప చూయించాలా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టుబడుతుంది, తీసుకొస్తే యేసు ఏం చేస్తారు? ఫస్ట్ మీలో ఎవరిలో పాపము లేదంటే ఫస్ట్ రాయి విసిరని అంటారు. ఎస్ చెప్తారా? అయితే అందరు యేసు కింద నేల మీద రాస్తారు. చూస్తే ఎవరు ఉండరు. అయితే యేసు ఒక మాట ఇంగ్లీష్లో, వేర్ ఆర్ దోస్ దట్ కండెమ్ యూ? నిన్ను దూషించే వారు ఎక్కడ అంటే వాళ్ళు వెళ్ళిపోయారంటారు. అయితే యేసు ఏమంటారు తెలుసా? నీదర్ డు ఐ కండెమ్, నీదర్ డు ఐ, నేను కూడా నిన్ను ఖండించను. ఫస్ట్ యేసయ్య ఏం చూపించారు? వాళ్ళకి కృప చూపించారు. తర్వాత ఏం చెప్పాడు యేసయ్య? గో అండ్ సిన్ నో మోర్. మనం ఏంటి? ఫస్ట్ గో అండ్ సిన్ నో మోర్. నేను సత్యమే మాట్లాడతా, వింటే విను, లేకపోతే లేదు. వీఆర్ కాల్డ్ టు హీల్ ద బ్రోకెన్ హార్టెడ్. వీఆర్ నాట్ కాల్డ్ టు బ్రేక్ ద బ్రోకెన్ హార్టెడ్. నేను సత్యమే చెప్తా. చెప్పు, సత్యము చెప్పు. ఐఎమ్ నాట్ టెలింగ్ పాపం మీద సాఫ్ట్ కార్నర్ ఉండాలని చెప్పట్లేదు. హలో, వింటున్నారా? ఫస్ట్ కృపను చూపించండి, తర్వాత సత్యాన్ని చెప్పండి. యేసు, ద ఓన్లీ పర్సన్ దట్ వాస్ క్వాలిఫైడ్ టు స్టోన్ దట్ ఉమెన్ వాస్ జీసస్. కానీ జీసస్ ఏం చూపించారు? గట్టిగా గ్రేస్ చూపించండి ఫస్ట్, దెన్ షో ట్రూత్. ఆమేన్. లెట్స్ రీడ్ Matthew 9:13 is full of grace అని ఉంది బైబిల్. అయితే నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను. కనికరమునే నేను కోరుచున్నాను. క్రిస్టియానిటీలో మర్సీ లేదు ఈ రోజుల్లో. there is no mercy in Christianity today. we tear people. యేసుక్రీస్తు ఏమన్నారండి? ప్రభు ఆత్మ నా పైన ఉంది, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ అపాన్ మీ టు ప్రీచ్ ద గుడ్ న్యూస్, టు హీల్ ద బ్రోకెన్ హార్టెడ్ అని ఉంది. సంఘానికి వస్తారు. ఇక ఎవరైనా పర్ఫెక్ట్ ఉన్నారా? ఉంటే రండి, మిమ్మల్ని ఆరాధిస్తాం. ఉన్నారా? నో, ఎవ్రీబడి నీడ్స్ గ్రేస్ ఫస్ట్ అండ్ దెన్ ట్రూత్. యేసయ్య ఏమన్నా చూద్దాం. లెట్స్ గో క్విక్లీ. Matthew chapter 7. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మీరు ఈ వచనం ఎన్నోసార్లు వినుంటారు. 3 నుంచి 5 వరకు చదువుకుందాం. Matthew chapter 7 verse 3 to 5. రీడ్. నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో నున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో నున్న నలుసును తీసివేయమని చెప్పనేలా?
వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఇదంతా తెలుసు కదా, ఇది ఎన్నోసార్లు విన్నాం కదా. దీని అర్థం ఏంటో చెప్తాను చూడండి. వాట్ ఈస్ జీసస్ సేయింగ్? జీసస్ ఏమంటున్నారంటే అదర్ పీపుల్స్ వీక్నెస్, అందరు చెప్పండి, వినిపించట్లేదు. అదర్ పీపుల్స్ వీక్నెస్ మస్ట్ అపియర్ యాజ్ అ స్పెక్ and your weakness must appear like a plank. వేరే వాళ్ళ తప్పులు చిన్న కనిపించాలా, మన వీక్నెస్ ఎలా కనిపించాలా? కానీ వేరే వాళ్ళ తప్పులు మనకి ఎలా కనిపిస్తుంది? మన ఎలా కనిపిస్తుంది? ఉల్టా. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? ఎప్పుడైతే మీరు 100% పర్ఫెక్ట్ అవుతారో అప్పుడు డిఫెండ్ చేయండి ఫెయిత్ని. అప్పుడు వేరే పాస్టర్ల గురించి రాయండి, సంఘాల గురించి రాయండి. అప్పటి వరకు లెట్ యువర్ వీక్నెస్ బి, గట్టిగా, బిగ్గా స్మాలా, వేరే వాళ్ళది చిన్నది. మనం ఇప్పుడు ఏం చేస్తాము? వేరే వాళ్ళది మనమేడ తప్పు చేస్తాం, మనమేడ చేస్తాం, ఏం చేయను. ఓకే, ఒక మాట చెప్తా. రిలీజియస్ పీపుల్, మతంలో జీవించే వాళ్ళు మర్సీ చూపియరు. నేను చెప్తాను చూడండి. ఎంతమంది ఆర్మీ సినిమాలు చూశారు? ఎప్పుడైనా పోలీస్ ఆర్మీ సినిమాలు చూసారా? ఓకే, నేను మూవీ చూసినప్పుడు, ఒక మిలిటరీ మూవీ చూసినప్పుడు, లేకపోతే గ్యాంగ్స్టర్ మూవీ చూసినప్పుడు, ఇప్పుడు రెండు ఏమంటారు, ఫైటింగ్ అవుతుంది. సో మన గ్యాంగ్లో, మన టీంలో, మన ఆర్మీలో, మన సైన్యంలో ఒక ఆయనకు బుల్లెట్ తగులుతుంది ఫర్ ఎగ్జాంపుల్. అయితే మన వాళ్ళు ఏం చేస్తారు? ఆయనను పట్టుకొని సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తారు. ఎస్ ఆర్ నో? వదిలేసి వెళ్ళిపోతారు ఆయనని? లేదు, తగలంగానే కవర్ అంటారు. టక్ 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 ఇట్లా ఎత్తుకొని తీసుకెళ్ళి అలా తెచ్చి పక్కన పెట్టి కూర్చోబెట్టి ఏమైనా పట్టి కడతారు కదా. ఇండియన్ క్రిస్టియన్ ఆర్మీ, పాల్ ఏమంటాడు తిమోతికి తెలుసా? వీఆర్ సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్ అంటాడు పాల్ కదా. ఉట్టి క్రిస్టియన్ ఆర్మీ ఎలా తెలుసా? ఒక క్రిస్టియన్కి బుల్లెట్ తగిలితే అందరు క్రైస్తవులు కలిసి వచ్చి ఏం చేసినావు, టక 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 చంపేస్తారు. క్రిస్టియన్ ఆర్మీ ఈజ్ ది ఓన్లీ ఆర్మీ వేర్ వి కిల్ అవర్ ఫెలో బ్రదర్, బికాస్ వి డోంట్ షో మర్సీ. వి డోంట్ షో మర్సీ ఆన్ పీపుల్. నేను చాలా మెచ్యూర్డ్ బ్రదర్, నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడు బ్రదర్, సిస్టర్, స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడండి. కానీ మీ మాటల ద్వారా వేరే వాళ్ళు కట్టబడుతున్నారా, విరగొట్టబడుతున్నారా? దట్ ఈస్ అ సైన్ ఆఫ్ మెచ్యూరిటీ. డోంట్ బి అ సోల్జర్ హూ ఇస్ షూటింగ్ ఎవ్రీబడి. నువ్వు పాపివా అట్లా వేస్తావు, నువ్వు తెల్ల అందరు తీసుకురా, అందరితో వచ్చేయండి, షూట్ చేయండి, టక 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 షూట్ చేయండి. కథం, యు ఆర్ ఎన్ ఇమ్మెచ్యూర్ పర్సన్. మన క్రిస్టియన్స్ అలా అయిపోయింది మనది. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ బికమ్. షూట్ చేస్తాం మనం, బ్రదర్ తప్పు చేశారా, ప్రేయర్ చేస్తాను మీకోసం, ప్రేయర్ చేస్తా, లెట్స్ షూట్. మళ్ళీ రావద్దు చర్చికి, ఆ స్త్రీ రావద్దు చర్చికి, షూట్. రిలీజియస్ పీపుల్ ఎలా ఉంటారు? మర్సీయే చూపించారు. Somebody shout hallelujah. Hallelujah. సెకండ్ సైన్ ఏంటండి? వాళ్ళు ఏముంటుంది? గ్రేస్ అండ్ ఐ లెర్నింగ్ సంథింగ్. మనం చూడాలి మన చుట్టుపక్కల, అరే హీఈస్ మెచ్యూర్డ్, లెట్ మీ స్పెండ్ సమ్ టైమ్, లేకపోతే ఐ షుడ్ చేంజ్ మై లైఫ్. నంబర్ 1 ఫస్ట్ సైన్ ఏంటండి? వినిపించట్లేదండి గట్టిగా. రెండోది గ్రేస్ అండ్ ట్రూత్. మూడోది స్పిరిచువల్లీ మెచ్యూర్డ్ పర్సన్ ఏముంటుందో తెలుసు. ద థర్డ్ థింగ్, స్పిరిచువల్లీ మెచ్యూర్డ్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ ప్రెస్సింగ్ ఫర్ పర్ఫెక్షన్. వాళ్ళు ఎప్పుడు పర్ఫెక్ట్ కావాలి, ఇంకా మంచిగా కావాలి, నేను క్రీస్తులో మంచిగా కావాలా, ఐ వాంట్ టు బి మోర్ పర్ఫెక్ట్ ఫర్ జీసస్. అంటే ఆల్రెడీ ఆత్మలో మనం ఆల్రెడీ పర్ఫెక్ట్ అయిపోయాము. కానీ ఏదైతే ఆత్మలో క్రీస్తు ద్వారా పర్ఫెక్ట్ అయ్యామో అది మన మనస్సులో, శరీరంలో కనిపించాలని దే ఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్. ఆమెన్. వాళ్ళ ప్యాషన్ అంటే ఏముంటుంది? టైం వేస్ట్ చేయరు. ఐ వాంట్ టు బీ మోర్ పర్ఫెక్ట్ ఫర్ జీసస్. ఐ వాంట్ ద వర్డ్, ఐ వాంట్ టు ప్రే, ఐ వాంట్ టు సీక్ ద ఫేస్ ఆఫ్ గాడ్. నాకు సమయం లేదు, దేవుడు ఇచ్చిన నా దర్శనము, దేవుడు నాకు ఇచ్చిన పిలుపు పైన ఐఎమ్ ఫోకస్డ్. దట్ ఈస్ ఇట్. లెట్స్ గో టు Philippians chapter 3 verse 12. ప్యాషన్ ట్రాన్స్లేషన్ చూద్దామని. chapter 3 verse 12. పాల్ ఏమంటున్నాడు చూద్దాం. పాల్ 2/3 of the gospel న్యూ టెస్టిమెంట్లో రాసి, లెటర్స్ రాసి, దిస్ ఇస్ వాట్ పాల్ ఇస్ సేయింగ్.
ఇది వరకే నేను గెలిచి తినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అయినను నేను అనుకొనుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకున్న వలనని పరుగెత్తుచున్నాను. I admit that I haven't yet acquired the absolute fullness అంటున్నాడు. That I am pursuing, but I run with passion. Somebody shout passion. ఆ ప్యాషన్ ఉండాలా దేవుని కొరకు. ఆమేన్. దేవుని వాక్యము కొరకు. సండే ఎప్పుడైతుంది 8 గంటలకు వచ్చి కూర్చో, నాకు వాక్యము కావాలా. ఐఎమ్ హియర్ టు ప్రైజ్ గాడ్. పిచ్చిగా దేవుని స్తుతించాలా, పక్కనే పట్టించుకోను. బికాజ్ ఐ హావ్ కమ్ హియర్ ఫర్ జీసస్. Amen. Passion, pursue, that I am pursuing, but I run with passion into His abundance, so that I may reach the purpose for which Christ Jesus laid hold of me to make me His own. Passion. దేవుని కొరకు, దేవుని పని కొరకు. The beauty of those who are pressing on to manifest the fullness of Christ in their lives is that they are filled with passion. They don't have time for anything. They don't have time for other things. Other things అంటే ఏంటి? వాళ్ళకి ఇలా ఫోన్ చేసి, ఆ సిస్టర్ చూసినావా ఈరోజు ఏం వేసుకొచ్చిందో, ఆ బ్రదర్ చూసినావా, పాల్ రాస్తాడు తిమోతికి. 1 Timothy chapter 5 verse 13. No, they are very passionate for Jesus. దేవుడు పిలుపు, దేవుడు నాకు దేనికి పిలిచాడు. They are passionate. They don't have time for other things. Read brother. మరియు వారు ఇంటింటా తిరుగులాడుతున్నారండి. ఏ పని లేదు. వాక్యం చదువుకోవచ్చు కదా, ప్రార్థన చేయొచ్చు కదా, అనారోగ్యాలు ఉంటే హాస్పిటల్ పోయి వాళ్ళ కోసం ప్రార్థన చేయొచ్చు కదా. కానీ వీళ్ళు ఇంటింటికి పోయి ఏం చేస్తుంది చెప్తున్నాం. బద్ధకురాలు రగుట మాత్రమే గాక. ఏమైతున్నారు బ్రదర్? ఏమైతున్నారు? బద్ధకురాలు. అమ్మ కాకండి. మాత్రమే గాక ఆడరాని మాటలు ఆడుచు వదరబోతులను తిండిబోతులు కాదు, వదరబోతులను పరుల జోలికి పోవారొకటుకును. పరుల జోలికి పోతున్నారంట వీళ్ళు. వాళ్ళకి చాలా టైం ఉంది, నేర్చుకుంటున్నారు. చాలా టైం ఉంది. ఏం చేయాలి? ఆఫీస్లో షాప్లో కూర్చొని ఏం చేయాలి? చలో మాట్లాడదాం. హలో, ఇట్లా అయిపోయారు. ఒక మాట చెప్తా చూడండి. బిషప్ డేవిడ్ ఓయిడిపో, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చెస్ ఇన్ ద వరల్డ్, నిన్న మా క్వైర్ వాళ్ళకి చెప్తుండే. వాళ్ళ సంఘంలో ఇయర్కి ఒకరోజు దేర్ ఈజ్ ఒక సెమినార్ అవుతుంది. అది పొద్దున 5 గంటలకు స్టార్ట్ అవుతుంది, రాత్రి 12 o'clock దాకా అవుతుందండి, పొద్దున 5 నుంచి. సో జనాలు 3 o'clock పొద్దున్న వచ్చి చైర్ల మీద ఇట్లా వేసుకొని పడుకుంటారు. అది ఎవరు బీదోళ్ళు కాదు, గొప్ప గొప్పోళ్ళు. ఎందుకు? ముందు కూర్చోవాలా, వాక్యం వినాలా. మార్నింగ్ 5 నుంచి రాత్రి 12 వరకు మీటింగ్ అవుతుంది. 12 o'clock సర్వీస్ అయిపోయిన తర్వాత జనాలు వెళ్ళిపోవట్లేదంట, పోరు. వాళ్ళు అక్కడ గుంపుగా కూడి, మీతో దేవుడు ఏం మాట్లాడి, నాతో దేవుడు ఇది మాట్లాడి, మీతో దేవుడు, అరే ప్రైజ్ ది లార్డ్. దే డిస్కస్. వాళ్ళు ఎవరు తెలుసా? దే ఆర్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పీపుల్ ఇన్ నైజీరియా. దే సిట్ అండ్ దే డిస్కస్ ద వర్డ్. కమాన్, ఆమేన్. అర్థమవుతుందా? వాళ్ళు వాక్యం డిస్కస్ చేస్తున్నారు సర్వీస్ అయిన తర్వాత. మీలో ఎంతమంది సర్వీస్ అయిన తర్వాత వారంలో ఫోన్ చేసుకొని వాక్యం డిస్కస్ చేస్తారు? థింక్ అబౌట్ ఇట్. బికాస్ ఇమ్మెచ్యూర్ పీపుల్ ఏం చేస్తారు తెలుసా? దే జస్ట్ ఐడిల్. టైం చాలా ఉంది, గాసిప్ చేద్దాం. మనం చాలా మెచ్యూర్. ఎందుకంటే మనలో మన వీక్నెస్ ఎవరికి తెలియదు. వేరే వాళ్ళ వీక్నెస్ అంతా మనకు తెలుసు, వాళ్ళదే గొప్ప. మన తప్పే లేదు. ఒక మాట చెప్తాను చూడండి. లెట్ మీ సే. ఒకసారి, దిస్ ఇస్ వాట్ గాడ్ టోల్డ్ మీ, రైట్ దిస్ డౌన్. వెన్ యు ఆర్ ప్యాషనెట్ అబౌట్ యువర్ కాల్, ద క్రిటిసిజం ఆఫ్ మెన్ అండ్ ద అప్రిసియేషన్ ఆఫ్ ద మెన్ షుడ్ నాట్ ఎఫెక్ట్ యూ. మనుషులు పొగిడినా, మనుషులు క్రిటిసైజ్ చేసినా అది మనకు ఏమీ కూడా కావద్దు. రైట్ దిస్ డౌన్. This is a golden rule. Never let praises of men get into your head. అందరు చెప్పండి, హెడ్ అని చెప్పండి. మనుషులు వచ్చి పొగుడతారు, ఓ ఏం వాక్యం చెప్పారు, బైబిల్ ఏం చదివారు బ్రదర్, ఏం ట్రాన్స్లేషన్ చేశారు బ్రదర్ అనే తలకెక్కద్దు. Never allow the praises of men to get into your head. Never allow the criticism of men to get into your heart. Never let criticism get into your heart. Never. But you work on becoming perfect in what God has called you to do.
ఆమె చెప్దామా? ఒకసారి ఒక కథ చెప్తా, చూడండి, జాగ్రత్త వినండి. ఒక రాజుని ఇంకొక రాజు ఓడగొట్టి ఆక్రమించి ఆయన రాజ్యానికి తెచ్చి బానిసగా చేసి ఈ రాజు ఏం చెప్పాడంటే, ఏ రాజు అయితే బానిసగా అయిపోయాడో ఆ రాజుకి చెప్పాడు, నిన్ను నేను ఏమంటారు వదిలేస్తా, కానీ ఒక షరతు అంటాడు. ఏంటంటే, నా రాజ్యము నుంచి నీ రాజ్యము వరకు ఒక బౌల్ ఇస్తా నీకు. ఒక బౌల్, ఒక గిన్నె, ఒక పాత్ర, అందులో నూనె ఉంటుంది. ఆ నూనె ఆ బౌల్ నుంచి ఒక్క చుక్క నూనె కింద పడితే అక్కడికక్కడే మా సైనికులు నేను చంపేస్తారు అంటారు. ఓకేనా అంటే ఓకే అంటాడు. ఏ రాజు అయితే బానిసగా ఇక్కడికి వచ్చేసాడో ఓకే అంటాడు. అయితే ఈ రాజు అంటాడు, నువ్వు ఇప్పుడు ఈ పాత్ర పట్టుకో, నూనె ఫుల్ ఉంటుంది, ఓకే, నువ్వు వెళ్తా ఉండు, వెళ్ళి అక్కడ దాకా వెళ్ళు, అప్పుడు నేను క్షమించేస్తాను, నీ రాజ్యం నీకు ఇచ్చేస్తాను అంటాడు. సరే అంటాడు. అయితే ఈ రాజు ఈ సైనికులు ఏమంటాడు తెలుసా, ఈయన వెళ్తుండగా ఆయన తిట్టాలంటాడు. నీ క్యారెక్టర్ మంచిది కాదు, నువ్వు మంచోడివి కాదు, నీ భార్య మంచిది కాదు, నీ పిల్లలు మంచోళ్ళు కాదు, నీ రాజ్యం మంచిది కాదు, ఇట్లా తిడతా ఉండండి ఆయనని అంటారు. సరే అంటారు ఈ సైనికులు. సో ఈయన ఏం చేస్తాడంటే ఆయిల్ బౌల్ తీసుకొని నడుస్తూ ఉంటాడు. ఆయన రాజ్యానికి చేరగానే ఈ రాజు ఆయనకి అంతా తిరిగి ఇచ్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ రాజు అడుగుతాడు, నీకు వాళ్ళందరూ తిట్టడము నీకు వినిపించలేదా అంటాడు. వాళ్ళు నిన్ను తిడుతున్నారు, నీ క్యారెక్టర్ మంచిది కాదన్నా, నీ భార్యను, నీ పిల్లల్ని, నీ రాజ్యాన్ని అంతా దూషించారు, నీకు వినిపించలేదంటే ఈ రాజు ఏమంటాడు తెలుసా, నాకు ఏమీ కూడా వినిపించలేదు, ఎందుకంటే నా ఫోకస్ అంతా నా లాస్ట్కి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. మన ఫోకస్ కూడా యేసయ్య వైపు వెళ్ళాలంటే ఎవరు ఏం చెప్పినా పట్టించుకోకండి. బట్ యువర్ వీక్నెస్, యూ షుడ్ వర్క్ ఆన్ యువర్ వీక్నెస్. కెన్ సంబడీ షౌట్ హల్లెలూయా, హల్లెలూయా. వర్క్ ఆన్ యువర్ వీక్నెస్. ప్రైజ్ ద లార్డ్. సంబడీ షౌట్ ఆమేన్, హల్లెలూయా. డోంట్ బి డిస్ట్రాక్టెడ్. సంఘానికి వస్తున్నా, వాక్యం వింటున్నా, వాక్యం వినడమే కాదు. లాస్ట్ వీక్ ఏం చెప్పాను, సచిన్ టెండూల్కర్తో సమోసా తింటే సచిన్ టెండూల్కర్ కారు మీరు. ఆయన కోచింగ్ క్యాంప్లో జాయిన్ అయ్యి ఆయన చెప్పినట్టు ఆయన ఎక్సర్సైజులు చెప్తారు, డ్రిల్స్ చెప్తారు, అది చెప్తే ఆయనలాగా దగ్గర ఆడగలుగుతారు. అలాగే చర్చికి వచ్చి వాక్యం విని వాక్యాన్ని పాటించకపోతే 30 years 40 years అయినా మీరు అక్కడే ఉంటారు. Somebody shout hallelujah. Don't try to justify yourself for every person who comments on you. ఓ నాకు మస్తు కామెంట్లు వచ్చాయండి, క్రిస్టియన్సే షూట్ చేశారు టకటకటకట అలా. కానీ దేవుడు మంచివాడు. సంబడి షౌట్ ఆమేన్, హల్లెలూయా. ఫస్ట్ సైన్ ఏంటి చెప్పండి? వినిపిస్తలేదండి? అందరూ గట్టిగా. నిద్రపోకండి, వాక్యం ఇంపార్టెంట్. వాక్యం టైమే నిద్ర వస్తుంది. ఎందుకు? అపవాది తెలుసు మీ చేతిలో వాక్యం ఉంటే వాళ్ళని తోలు తీస్తారని. అందుకే వాక్యం వినకుండా నిద్ర వస్తుంది, ఇప్పుడే వస్తుంది. అదే పాస్టర్ గారు మీరు ఈ మధ్య చాలా ఎక్కువ వాక్యం చెప్తున్నారు పాస్టర్ మీరు. అరే 2 గంటలే, మీరు 3 గంటలు 3 గంటలు 52 నిమిషాలు దురేందర్ 2 చూడలేదా? థియేటర్లో 3 గంటలు సినిమా చూస్తారు, IPL మ్యాచ్లు చూస్తారు. వాక్యం వద్దా? వాక్యమే కావాలి మనకి. వినిపిస్తలేదండి? డోంట్ ట్రై టు జస్టిఫై. ఎవరినైనా మీరు హర్ట్ చేస్తే ఈజీగా ఇమీడియట్గా వెళ్ళి సారీ చెప్పండి. అది స్పిరిచువల్ మెచ్యూరిటీ. నెంబర్ 1 ఏంటంటే వాళ్ళు ఏముంటుంది, రెండోది గ్రేస్ అండ్ ట్రూత్. సత్యము చెప్పాలా, కానీ ఫస్ట్ ఏమి ఇవ్వాలా? ప్రేమనివ్వు, కృపనివ్వు. మొన్న ఒక మాట చెప్పా, ఫ్రైడే రోజు ఒక మాట చెప్పా. ప్రతిరోజు మీ భర్తని తాగుడు మానేసాయి, నువ్వు మానేసాయి అంటే మానేస్తాడా? చెప్పండి. ఫస్ట్ ప్రేమ చూపి, దేవుని ప్రేమ చూపి. వద్దన్నా మానేస్తాడు. వినిపిస్తలేదండి? బట్ వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ ద చర్చ్, వీ హ్యావ్ ఎలివేటెడ్ ట్రూత్ అండ్ గిల్ట్ సో మచ్ దట్ వీ ఫర్గాట్ టు షో గ్రేస్. మనకైతే గ్రేస్ కావాలా, ప్రభువా కనికరించు అయినా వేరే వాళ్ళకి చూపించాం మనము. Number 4, are you ready church? Number 4, they never lust for titles and recognition. Spiritually mature ఉన్న వాళ్ళు టైటిల్స్, రికగ్నిషన్ని వాళ్ళు దే విల్ నాట్ గో ఫర్ టైటిల్స్. నాకు టైటిల్ కావాలా, నాకు ఈ సంఘానికి నేను 10 years 12 years నాకు టైటిల్ కావాలా, నాకేదైనా కావాలా.
నేనే పాస్టర్కి బొకే ఇవ్వాలా, నాకెందుకు ఇవ్వనియట్లే పాస్టర్. మీరు బొకే ఇస్తే మంచిదే, జాగ్రత్తగా. మీరు బొకే ఇచ్చినా గిఫ్ట్ ఇచ్చినా మంచిదే, కానీ నాకు దానికన్నా ఎక్కువ ఏమి ఇష్టం తెలుసా? మీరు ఒక 2 కుటుంబాలను సంఘాన్ని తీసుకొచ్చి వాళ్ళు రక్షింపబడి వాళ్ళ దేవుళ్ళు ఎదుగుతుంది, ఇంకా ఇష్టం నాకు. దట్స్ మోర్ బ్లెస్డ్, హ్యాపీ ఫర్ మీ. మీరు వాక్యం విని వాక్యం ద్వారా ఆస్వాదింపబడితే దట్స్ మోర్ హ్యాపీనెస్ టు మీ దెన్ ఫైటింగ్ ఫర్ బొకే. డోంట్ ఫైట్ ఫర్ దిస్ ఇమ్మెచ్యూర్ పీపుల్. లోకంలో చూడండి, ఒక రాజు కొడుకు వాళ్ళ నాన్ననే చంపేస్తాడు. ఎందుకు? ఆయనకు సింహాసనం కావాలని. ఆ సింహాసనం అయినదా కాదా, కొడుకుదా కాదా, కానీ నాకు ముందే కావాలా, దే డూ ఇట్. కానీ స్పిరిచువల్లీ మెచ్యూర్ పీపుల్ డోంట్ నీడ్ టైటిల్స్. ఒకే మాట చెప్తున్నా, అన్నిటికన్నా పెద్ద టైటిల్ ఏదంటే అది ఎవ్వరు మన నుంచి తీసుకోలేరు. ఆ టైటిల్ ఏంటంటే సన్ ఆఫ్ గాడ్. ఆ టైటిల్ ఎవ్వరు తీసుకోలేరు మీ నుంచి. హెవెన్లో ఎవరు పాస్టర్ అన్నారు, ప్రవక్త అన్నారు, అపోస్టల్ అన్నారు, ఏమన్నారు హెవెన్లో? బిషప్ అన్నారు, మేజర్ అన్నారు, మైనర్, ఏముండదు. ఏముంటుంది? సన్ ఆఫ్ గాడ్, డాటర్ ఆఫ్ గాడ్, అంతే. ఆమేన్. నాకు ఏ పిల్లలే, నాకు షాల్వ్ అయ్యలేదు. నో సీ, లుక్ ఎట్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్విక్లీ. Are you learning something, church? Immature. The sad thing is, the church or people in the church are lusting after titles and recognition. Chaptan Judan, let's go to this John chapter 6. God can make diamonds out of trash. Can't hear you, amen. I would rather hate. ఒక మాట చెప్తా చూడండి. నేను ఎన్నోసార్లు ప్రార్థన చేసిన, ప్రభువా ఈ సంఘమును నీ చిత్తము కాకపోతే సంఘం తీసేసే ప్రభువా. బికాజ్ నేను డబ్బు కోసమో, ఇక నాకే పని లేదు, నాకు ఏ క్వాలిఫికేషన్ లేదేమో, అందుకే చర్చ్ స్టార్ట్ చేయలేదు. ప్లీజ్ అండర్స్టాండ్. నేను ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తా, ప్రభువా వద్దైతే చర్చ్ తీసేసుకో ప్రభువా, బంద్ అయిపోని, నీ చిత్తం కాదంటే బంద్ అయిపోని ప్రభువా. ఇట్స్ బెటర్ ఫర్ మీ టు డూ అ జాబ్ సమ్వేర్ అండ్ గ్లోరిఫై గాడ్. I am not after titles. This is not my source. Church is not my source at all. God is my source. Honestly చెప్తున్నాను నేను. John chapter 6 verse 15. యేసయ్య ఏమన్నారు చూద్దాం. యేసయ్య గురించి ఏం రాయబడి ఉందో. And therefore when Jesus perceived that they were about to come and take him by force to make him king, he departed again to the mountain by himself alone. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. వాళ్ళు రాజు చేయడానికి చూశారు యేసయ్యని, కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. కానీ జీసస్ ఏం చేశారు? ఓకే సరే అన్నాడా? నో, హీ వెంట్ ఆఫ్. ఎందుకు? బికాస్ జీసస్ రిజెక్టెడ్, బికాస్ దట్ వాజ్ నాట్ ఫాదర్స్ డిజైర్. అది తండ్రి డిజైరే కాదు. దట్స్ వై జీసస్ రిజెక్టెడ్. ప్లీజ్, the desire of ministry has corrupted many believers today. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు చాలామంది బిలీవర్స్ ఆర్ ఆల్సో కరప్టెడ్. వై? నాట్ బికాస్ దే వాంటెడ్ టు సర్వ్ దేర్ ఫాదర్, బట్ దే వాంటెడ్ టు బి సీన్ బై మెన్. నేను దేవుని సేవ కాదు, మనుషులు నన్ను చూడాలా స్టేజ్ మీద, మనుషులు నన్ను రికగ్నైజ్ చేయాలా. దట్ ఈస్ నాట్ ట్రూ. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఫరిసేయులు ఏం చేశారండి? యేసు ఏమన్నారు? మీరు గట్టిగా ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? వీధి దగ్గర గట్టిగా చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారంట. ఎందుకు? అందరికీ ఏం తెలియాలా? ఎంత భక్తిపరుడినా. ఓ క్లాప్. స్పిరిచువల్లీ మెచ్యూర్ పీపుల్ డోంట్ డూ లైక్ దట్. వీ డోంట్ రన్ ఆఫ్టర్ ఆ టైటిల్స్. ఆమె చెప్దామా? వాళ్ళు ఎలాగ ఉండాలి తెలుసా? స్పిరిచువల్లీ మెచ్యూర్. ప్రభువా నా కెపాసిటీలో నేను ఏం చేయగలుగుతా ప్రభువా? చైర్లు తుడవగలనా? స్వీప్ చేయగలనా? పార్కింగ్ డిపార్ట్మెంట్ ఉండగలనా? లార్డ్, చాలామంది ఏమన్నా పార్కింగ్ డిపార్ట్మెంట్ నాకు కాదు, చిన్నపిల్లలు ఉంటారు పార్కింగ్ డిపార్ట్మెంట్లో. ఎవరు చెప్పారు మీకు? సమోసాలు నేను ఇవ్వను, చైర్లు నేను తుడలేను, క్వైర్లో నేను పాడితే మళ్ళీ కష్టము, సో నేనేం చేయాలి? నేనేం చేయలేను. రాంగ్. యూ కెన్ డూ సంథింగ్ ఇన్ ద చర్చ్. ఏం లే పాస్టర్, చందా ఇస్తా. ఈ జాగ్రత్తగా మనిషి చర్చ్లో ఎవరు చందా నా మాట తీసేయాల. ఇది ఏమంటారు? దిస్ ఈజ్ నాట్ వాట్ యు కాల్ ఆర్ఫనేజో. అక్కడ ఈ చందాలు నడవవు, ఇక్కడ డొనేషన్స్ అస్సలు నడవదు. ఇక్కడ ఉట్టి సోయింగ్ ఉంటుంది. ఇక్కడ ఆ మైండ్ సెట్ మార్చాల. బుక్కులు తీసుకోపోయి డొనేషన్ లేదు. దేవుని రాజ్యం డొనేషన్స్ ఉండవు. సో స్పిరిచువల్లీ మెచ్యూర్ పీపుల్ డోంట్ రన్ ఆఫ్టర్ టైటిల్స్.
దావీదుకి ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఏం చేశాడని దావీదు యెహోవానా కాపరి. See, his source, his eyes were on his source, not on the money that he had, not on the title that he had. Our attitude must be, Father, నా కెపాసిటీలో ఏముందో అది చేస్తా ప్రభా. జాడు కొట్టమన్నా కొడతా ప్రభా, ఈ స్పీకర్లు దుడుమన్నా దుడుస్తా ప్రభా, ఫ్యాన్స్ దుడుమన్నా దుడుస్తా. దట్ షుడ్ బి ద యాటిట్యూడ్. తొందరగా వస్తాను ప్రభా, తొందరగా వచ్చి ప్రార్థన చేస్తాను ప్రభా, తొందరగా వచ్చి ప్రేయర్ చేస్తాను. లార్డ్, ఐ విల్ ప్రే లార్డ్. యువర్ కెపాసిటీ, అది స్పిరిచువల్లీ మెచ్యూర్డ్. స్పిరిచువల్లీ మెచ్యూర్డ్ కావాలి. కెన్ సంబడీ షౌట్ ఆమేన్? ఆ కెపాసిటీ. ఎక్కడున్నా సేవ చేస్తాం మనం, ఎక్కడున్నా వాక్యం చెప్తాం, పోడియం ఉన్నా లేకున్నా వాక్యం చెప్తాం మనం. ఆమేన్. నంబర్ 5, లాస్ట్, వి ఆర్ క్లోజింగ్. హల్లెలూయా. నంబర్ 5, ఫస్ట్ది ఏంటండి? రీక్యాప్. వినిపిస్తలేదండి? రెండోది అది గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాను? గ్రేస్ అండ్ ట్రూత్ అంటే గన్, మిషన్ గన్, మన ఆర్మీ, అది గుర్తుపెట్టుకోండి. మూడోది ఏం చెప్పానండి? మూడో దాంట్లో బౌల్, ఆయిల్, ఫోకస్డ్, అటు ఇటు చూడ, ఎవ్వరు ఏమనుకున్నా పట్టించుకొని ముందుకెళ్ళి. నాలుగోది టైటిల్స్ వద్దు. టైటిల్స్ ఏమొద్దండి. హెడ్ లేకపోయినా, అషరింగ్ హెడ్ లేకపోయినా, పార్కింగ్ హెడ్ లేకపోయినా, నో వర్షిప్ టీమ్ హెడ్ లేదు, ఏదున్నా లేకున్నా ఐ విల్ స్టిల్ సర్వ్ గాడ్. అది డిజైర్. నంబర్ 5, ఎవరైతే ఆత్మీయముగా స్పిరిచువల్లీ మెచ్యూర్ ఉంటారో దే ఆర్ నాట్ అటాచ్డ్ టు ఎర్త్లీ పొసెషన్స్. ఇప్పుడు వాళ్ళ కార్కి ఎవరైనా గీత పెట్టారనుకోండి, వాళ్ళ మూడ్ ఆఫ్ అయిపోతుంది. ఎందుకు? వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళ వస్తువుల్లో ఉంది, వాళ్ళ కారులో ఉంది. ఇది నా కారు, ఇది నా ఇల్లు. ఐడెంటిటీ మొత్తము కారు మీద, వాళ్ళ ఇల్లు మీద ఇదే ఉంటుంది. ఎర్త్లీ పొసెషన్స్. వాళ్ళ హార్ట్ ఈజ్ ఎంత అటాచ్డ్ అంటే దేవుడు ఇచ్చేమన్నా ఇవ్వలేరు, అంత అటాచ్ అయిపోతారు. స్పిరిచువల్లీ ఇమ్మెచ్యూర్ పీపుల్ అయితే వదలరు. ఇది నాది. ఒక మాట చెప్తాను చూడు, అది మీది కాదు, దేవుడు ప్రేమించి మనకి ఇచ్చాడు అది. హల్లెలూయా. దేవుడు ఒక ఆయనకి 5 తలంతులు, ఒక ఆయనకి, ఇంకొక ఆయనకి మళ్ళీ తిరిగి అడిగాడు, ఏం చేసావు నువ్వు అడిగాడు. వీఆర్ స్టూవర్డ్స్. సంబడి సే స్టూవర్డ్స్. స్టూవర్డ్స్ అంటే ఏంటి? గృహ నిర్వాహకుడు అంటే వీఆర్ మేనేజర్స్. ఆ కారు ఏదైతే మెటల్ కార్లు వచ్చారో ఆ మెటల్ దేవునిదే, ఆ కారు దేవునిదే, ఆ ల్యాండ్ దేవునిదే. పట్టా మీద మీ పేరు ఉండొచ్చు కదా, ల్యాండ్ ఎవరిది? ఆ బంగారం, ఆ గోల్డ్ మెరిసేది ఎవరిది? వినిపిస్తలే? నాది పాస్టర్, నా డబ్బుతో. ఆ డబ్బు కూడా దేవుడే ఇచ్చాడు. కానీ ఏమవుతుంది? ఇమ్మెచ్యూర్గా ఉంటే ఇది నాది, ఈ డబ్బు నాది, ఈ వాచ్ నాది, ఈ వాచ్ ఇవ్వలేను, నేను ఇవ్వలేను. నీ పొజిషన్ అంతా, నీ హృదయం అంతా ఇక్కడే ఉంది. స్పిరిచువల్లీ నేను చెప్తున్నా చూడండి, స్పిరిచువల్లీ మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళు ధారాళంగా ఇచ్చేవారుగా ఉంటారు. ఆమేన్. ఇమ్మెచ్యూర్ పీపుల్ దశమగమా, దశమ ఇస్తే ఎలా సరిపోతుంది? కానుకల ప్రతి ఆదివారం అమౌంట్ ఇవ్వలేను. వాయ్? ఇమ్మెచ్యూర్. కారు ఇచ్చేయాలా, దేవుడు ఇచ్చేమని కారు ఇవ్వాలా, కారు ఇవ్వలేకపోతే అంటే ఆర్ ఐడెంటిటీ ఈజ్ నాట్ ఆ కార్. ఆర్ ఐడెంటిటీ ఈజ్ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్. మనం క్రీస్తు ద్వారా అన్నీ అయి ఉన్నాం. మన సర్వ సంపద అంతా క్రీస్తే. ఇఫ్ యు అండర్స్టాండ్ దట్ దెన్ ఇట్ విల్ బి వండర్ఫుల్. అటాచ్మెంట్ లేదు. గోల్డ్ ఇచ్చామంటే చెప్పండి, అంటే దేవుడు నీ నుంచి అడుగుతున్నాడు అంటే నువ్వు ఎంత స్పెషల్గా ఉండొచ్చు. హౌ స్పెషల్ యూ షుడ్ బీ దట్ గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ టు గివ్ సంథింగ్ టు సమ్వన్. ఇంతమంది ఉన్న లోకంలో దేవుడు నీ నుంచి ఆశిస్తున్నాడంటే ఎంత, హౌ స్పెషల్ యు ఆర్. ఇంకోటి, దేవుడు నీ నుంచి ఆశిస్తున్నాడంటే దేవునికి ఇంకా గొప్పగా, ఎంత గొప్పగా ఇవ్వాలనుకుంటుండో ఆలోచించండి. కానీ మనం ఏమనుకుంటాం? ఇది నాది, ఇది ఇవ్వలేను, ఇది ఫైటింగ్. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఫైటింగ్. ఇంత ల్యాండ్ ఎక్కువ పోయింది మా అక్కకని. అక్క ఇంతెందుకు అక్క, 50 గజాలు తీసుకో అక్క అంటే మీ అక్క షాక్ అయిపోవాలి. ఏంటి నాయన అంటే, నేను లివింగ్ వే చర్చ్ మెంబర్ అమ్మా, మేము యేసు భక్తులం అమ్మా, మేము ఇవన్నీ మస్తు వస్తాయి, మాకు దేవుడు చాలా ఇస్తాడు, ఇలాంటివి చెప్పాలా. మీ ఆమెను వినిపిస్తలేదా అండి? ఫైటింగ్. లెట్స్ కొలోషియన్స్ చాప్టర్ 3. కొలోషియన్స్ చాప్టర్ 3 verse 2. కొలోషీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఈ రోజు చూడండి, 6 రోజులు ఎక్కడ ఉంటారు మీరు?
భూలోకం సంబంధించిన ఉద్యోగం గుడ్, చేయండి, పని చేయండి. మై క్వశ్చన్ ఇస్ దిస్: ఆర్ our minds set on things above or things on the earth? Think about it. Can we have the Passion translation if possible, or any other translation? Set your mind. అందరూ చెప్పండి, మైండ్ అని చెప్పండి. అన్ని మైండ్. ఎక్కడ ఏం ఆలోచిస్తున్నా ఎక్కువ? ఎలా దేవుని రాజ్యము, దేవుడు ఎవరిని తీసుకురావాలి సంఘానికి, ఎవరికి సువార్త చెప్పాలా, ఎవరు అనారోగ్యం, ఎవరు చర్చికి వస్తలేదు, అయ్యో ఈ వ్యక్తి ఎందుకు రావట్లేదు చర్చికి, ప్రార్థన చేద్దాం, పిలుద్దాం, మళ్ళీ రామని చెప్పి, ఈ బ్రదర్ తాగుడులో ఉన్నాడు, ఈ సిస్టర్ మన చర్చికి వచ్చే వ్యక్తి, ఈ బ్రదర్ బాగాలేదంట, ప్రార్థన చేస్తాను నేను, తీసుకొద్దాం దేవునిలోకి మళ్ళీ. దట్ షుడ్ బి ద డిజైర్. ఎస్, ఫీస్ట్ ఆన్ ఆల్ ద ట్రెజర్స్ ఆఫ్ హెవెన్లీ and fill your thoughts with heavenly reality and not with distractions of natural realm anta. ఈ భూ సంబంధం విషయాల్లో మీ మనసు ఉంటే డిస్ట్రాక్షన్ తప్ప ఏముండదు. డిస్ట్రాక్షన్ తప్ప ఏమీ ఉండదు. ఐఎమ్ నాట్ టెలింగ్ యూ నాట్ టు వర్క్. ప్లీజ్, వర్క్ చేసినప్పుడు కూడా అరే దేవుడు నన్ను ఈ ఆఫీస్కి పంపించాడంటే ఆయన ప్రణాళిక చేత పంపించాడు. వాట్ షుడ్ ఐ డూ? కాలేజ్కి వెళ్తున్నా అంటే దేవుడు ఎందుకు, ఈ హాస్టల్ ఎందుకు పెట్టాడు దేవుడు, నన్ను దేవుడు వాడుకోనికే పెట్టాడు. సో దట్ షుడ్ బి ద డిజైర్. We should not mind డబ్బు. ఎప్పుడు డబ్బు 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 డబ్బు. ఒక మాట చెప్తా చూడండి, ప్రార్థన చేస్తే డబ్బు రాదండి. ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు మీకు కావాల్సిందంతా. విశ్వాసం లేదు కండి, అందుకే ప్రార్థనలు ఇలాగ మానేయండి. ఫ్రైడే రోజు చెప్పాను నేను, మిక్కిలి బ్రతిమలాడుతూ ప్రార్థన చేస్తున్నా. ఎందుకు బ్రతిమలాడుతున్నావు? నీ పిల్లలు బ్రతిమలాడతారా? మమ్మీ ఏమంటున్నావు మమ్మీ అంటారు. ఇప్పుడు సండే ఇంటికి పోగానే ఏమంటారు పిల్లలు? మమ్మీ 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 ఏమైనా ఉండవా ప్లీజ్ అంటారా? అంటారా? మమ్మీ ఏమండినావు మమ్మీ? దోశ వేసి, ఫస్ట్ దోశ వేస్తే ఇట్లా దోశ వేసుకొని మమ్మీ దోశ చేసి సోఫా మీదకి వెళ్ళి కూర్చొని టీ తాగుతాడు. ఇంకా దోశ రాకపోతే ఏం చేస్తాడు? మోకరిస్తే ఇట్లా వస్తాడా? మమ్మీ దోశ అంటాడా? టక 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 వస్తాడు. ఇంకా రాలేదు దోశ. వై? బికాజ్ హీ ఈజ్ యువర్, యూ కెన్ డిమాండ్ ఫ్రమ్ యువర్ హెవెన్లీ ఫాదర్. ఇట్లా మిక్కిలి బ్రతిమలాడుతూ కుక్కలాగా సాగిలబడి, ప్రభువా నువ్వు ఏమనుకోకు. అరే, యూ హ్యావ్ అ మిస్అండర్స్టాండింగ్ అబౌట్ యువర్ గాడ్. మిస్అండర్స్టాండింగ్. ఒక పాస్టర్ గారు, జాగ్రత్తగా గమనించండి, అధికారం గురించి మాట్లాడుతుండగా, ఫ్రైడే చెప్దాం అనుకున్న ఈరోజు చెప్తున్నాను. ఒక పాస్టర్ గారు, తనకు కూతురు ఉంది. ఆ కూతురు ఆల్మోస్ట్ 10th క్లాస్లో ఉండే. ఆ కూతురికి తన శరీరం మీద కురుపులు రావడం స్టార్ట్ అయింది. ఒక 40 కురుపులు ఉన్నాయి. ఆ అమ్మాయి ఫ్రాక్ వేసుకోవడం ఆపేసి ఫుల్ ఏమంటారు లెగ్గింగ్తో వేసుకునేది. ఎందుకంటే స్కూల్లో అందరు ఇన్సల్ట్ చూసి ఇట్లా గలీజ్గున్నావు, ఇన్ఫెక్షన్ అయింది, ఏమంటారు ఏమేమో అని చెప్తారు. షీ వాస్ ఫీలింగ్ ఇన్సల్టెడ్. మెల్లిమెల్లిగా అది ముఖం మీద కనిపించడం స్టార్ట్ అయింది. అయితే ఈ వాళ్ళ నాన్న పాస్టర్ 3 సంవత్సరాలు 3 years ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తూనే ఉంటాడు. చేసిన తర్వాత ఒకరోజు ప్రార్థన చేస్తుండగా హీ ఈస్ కాట్ అప్ ఇన్ టు హెవెన్. దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నట. హీ ఈస్ కాట్ అప్ ఇన్ టు హెవెన్. తర్వాత ఆయన ఏమనుకున్నాడు, దేవుడు బల నమ్మకమైన దాసుడా అని చెప్తాడు అనుకున్నాడ. గాడ్ వాజ్ లిటరలీ అప్సెట్ విత్ హిమ్. అండ్ దేవుడు అంటాడంట, ఇంకెన్ని సంవత్సరాలు నీ కుమార్తె బాధను నువ్వు అనుభవిస్తావు అంటే, హౌ లాంగ్ విల్ యూ అలవ్ యువర్ డాటర్ టు సఫర్ అంటున్నాడు దేవుడు. ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా 3 సంవత్సరాల నుంచి అంటే, దేవుడు అంటాడంట, హౌ లాంగ్ విల్ యూ మేక్ యువర్ డాటర్ సఫర్ అంటున్నాడంట. రెండోసారి లార్డ్ హ్యావ్ బీన్ ప్రేయింగ్ ఫర్ 3 years అంటాడు. మళ్ళీ దేవుడు అంటాడంట, నువ్వు వై ఆర్ యు అలవింగ్ యువర్ డాటర్ టు సఫర్ లైక్ దిస్? లార్డ్ ఐఎమ్ ప్రేయింగ్ అంటే, దేవుడు ఒక మాట అంటాడు, నీకు అధికారం ఇచ్చి ఉన్నాను. నేను నీకేమిచ్చాను? ఏమిచ్చాను? ఆఫీసర్ అంటే చెప్పండి. ఆఫీసర్ అంటే అర్థం చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆఫీసర్? అథారిటీ అని చెప్పండి. సో మీరు కూడా ఆఫీసరే. ఏం ఆఫీసర్? దయ్యాలను వెళ్ళగొట్టే ఆఫీసర్. వినిపిస్తలేదండి? పర్వతాలు కదిలించే ఆఫీసర్. బైబిల్లో ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారు కొండల్ని జరుపుతారు అని లేదు. నీవు మాట్లాడితే కొండలు జరగబడతాయి, నీ ద్వారా దేవుడు కార్యము చేస్తాడు. సో దిస్ పాస్టర్ he waited, he prayed 41st day. ఆ రోజు ఆ దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత he speaks.
టు దట్ వూండ్, దాంతో మాట్లాడి హీ స్టార్ట్స్ థ్యాంకింగ్ గాడ్. 41st డే, 40 days ఎందుకైందో తెలియదండి. 41st డే వాళ్ళ పాప గట్టిగా కేకలు వేసుకొని వస్తుంది. ఈయన ఏమైందని వెళ్ళి చూస్తే షీ హ్యాస్ నైస్ బేబీ స్కిన్ ఆల్ ఓవర్ అవర్ బాడీ. మీ ఆమె అపనమ్మకంతో నిండి ఉన్న ఆమె ఉంది మీది. ఆమె మంచిగా చెప్పగలరా? ఎక్సైటెడ్ లేరు మీరు ఎక్సైటెడ్ లేదు. ఎందుకు తెలుసా? యు ఆర్ ఫిల్డ్ విత్ అన్బిలీఫ్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసా? అలాగెలాగ అయింది? ఫస్ట్ క్వశ్చన్, ఎర్ర సముద్రం చీల్చబడిందా? ఒక మాట, మీరు ప్రార్థన చేసినన్ని రోజులు మీ కొండలు అలాగే ఉంటాయి. మీరు నోరు విప్పి మాట్లాడండి, కొండలు జరుగుతాయి. మీ ఆమెను కూడా మళ్ళీ వినిపించాలి. మళ్ళీ నాకు వీ హ్యావ్ టు స్పీక్. మనం స్పీక్ చేయట్లేదు. లార్డ్ థ్యాంక్ యూ, లార్డ్, లార్డ్ థ్యాంక్ యూ, లార్డ్ థ్యాంక్ యూ, లార్డ్ థ్యాంక్ యూ. స్పీక్, స్పీక్ అని చెప్పండి. స్పీక్ అని చెప్పండి. మార్క్ 11:23. వీల్ క్లోజ్. మార్క్ 11:23. 5 signs. Number 1 చెప్పండి అందరూ గట్టిగా. వినిపిస్తలేదండి? హ్యూమిలిటీ అంటే టీచబుల్ ఉండాలా, ప్రైడ్ ఉండదు. నాది నేనే, అంతా నేనే. రెండోది గ్రేస్ అండ్ కరెక్ట్ చేయాలా, కానీ ఫస్ట్ టైం చూపించాలా. గ్రేస్. Number 3 పర్ఫెక్షన్, ఫోకస్. Number 4 we don't lust after టైటిల్స్. వద్దు, బ్యాచులర్ టైటిల్స్ సంబంధం లేదు. ఎక్కడున్నా సేవ చేస్తా. ఆమేన్. ఎవరు చెప్పే అవసరం లేదు క్లీన్ చేయమని. ఐ విల్ క్లీన్. ఎవరో తొందరగా వచ్చి ప్రార్థన చెప్పే అవసరం లేదు. ఐ విల్ కమ్ అండ్ ఐ విల్ ప్రే. ఐ హావ్ అ డిజైర్. ఐమ్ టెల్లింగ్ ఇట్ బి సో నైస్. Number 5 చెప్పండి. 5th ఏంటండి? we are not attached to our earthly possessions. చెప్తున్నారు, నో అటాచ్మెంట్. ఏమి రేపు బంగారం తీసుకెళ్తారా? బంగారు వీధులు ఉంటాయి ఆడ, తీసుకెళ్తారా? ఇక్కడ ఇవ్వనీకనే ఇచ్చాడు దేవుడు. మీరు ఇవ్వకపోతే మీ పిల్లలు తీసుకుంటారు. ఆమేన్. ఓకే, మార్క్ 11:23 and we close. ఎవడైనను. ఓకే, ఎవడైనను అంటే ఎవరు ఇక్కడ? ఎవరైనాను అంటే మీరు. మీ పేరు చెప్పుకోండి. ఎవరైనాను మీరు. నేను యేసేలాగా కాదు అని యేసేయమన్నారు. ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ వాక్యాన్ని బట్టి మనం నమ్మొచ్చు. ఆమేన్. నిశ్చయం అని చెప్పండి. నిశ్చయం అంటే కొండతో మాట్లాడకపోతే కొండ ఏమవుతుంది? అలాగే ఉంటుంది, అక్కడే ఉంటుంది కొండ. సో కొండను చూసి ఏం చేయాలా? మాట్లాడాలి. గట్టిగా చెప్పండి. మాట్లాడాలి. మరొకసారి చెప్పండి. ఓకే, మాట్లాడితే ఏమవుతుంది చెప్తాను చూడండి. మాట్లాడుతుంటే మీ చెవులోకి వెళ్తుంది. చెవులోకి వెళ్తే ఎక్కడికి వెళ్తుంది? హృదయంలోకి వెళ్తే ఎక్కడికి వస్తుంది? నోటి నుంచి వస్తే ఎక్కడికి వెళ్ళదు? చెవులోకి వెళ్తే. అందుకే ఫ్రైడే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫ్రైడే ఏం ఎగ్జాంపుల్ అంటే, నాకు బైబిల్ చదవాలనిపిస్తలేదు, నాకు బైబిల్ చదవాలంటే మంచిగా అనిపిస్తుంది, బైబిల్ చదవాలి టైం దొరుకుతలే, బైబిల్ చదవాలి. సో ఏమవుతుంది? చెప్తా ఉంటే ఏమవుతుంది? మీ బాడీకి ఏమర్థం అవుతుంది? బైబిల్ నేను చదవలేను. సో అయినా కష్టముగా ఒకరోజు దేవుని స్తోత్రం బైబిల్ తీసి చదువుతుంటారు. అప్పుడు మైండ్ ఏమంటుంది? నువ్వు బైబిల్ బికాజ్ యూ కెప్ట్ ఆన్ సేయింగ్ ఇట్ లైక్ దట్. అందుకే రోజు ఏం చెప్పాలంటే, ఐ యామ్ అ లవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. మీ ఆమెను వినిపిస్తలేదు. ఐ యామ్ అ లవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఐ యామ్ అ డూవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఐ యామ్ అ హియరర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఇలా మాట్లాడాలా? అనారోగ్యం నా జీవితంలో ఉండడానికి వీలు లేదు. కానీ చాలామంది ఎలా తెలుసా? చర్చ్లో పడుకుంటారు. సర్వీస్ అయిపోయిన తర్వాత ఈ చేతి మీద ప్రార్థన ఎంత నమ్ముతారంటే, చేయొద్దంటలేను, చేస్తాము ప్రార్థన. ఉట్టి దీనికోసం రావద్దు. ఫస్ట్ ఏంటి? ఈ వాక్యం ఉంటే ఎవరు చేయబెట్టే అవసరం లేదు. యూఆర్ ఆల్రెడీ హీల్డ్. ఏ రోజైతే ప్రార్థన, ఇప్పుడు ఏ రోజైతే ఆమెన్ అన్నారు అప్పుడే అయిపోయింది. యూఆర్ ఆల్రెడీ హీల్డ్. కనిపించకపోవచ్చు, కనిపిస్తేనే నమ్ముతామా మనం? యేసే కనిపించాలా మీకు? డిడ్ యు సీ జీసస్? డూ యూ బిలీవ్ జీసస్? అలాగే శరీరంలో చేంజ్ కనిపించకపోయినా నేను స్వస్థత పొంది తిని అన్నమాల. ఆల్రెడీ డన్. ఆమేన్. సో ఆల్ దోస్ హు ఆర్ స్పిరిచువల్, దే ఆర్ వెరీ జనరస్. దేవుడే నా సోర్స్. డబ్బులు లేనప్పుడు ఏం చెప్పాలా?
వినిపిస్తలే. గాడ్ ఈజ్ మై సోర్స్. మీ దగ్గర డబ్బులే లేనప్పుడు ఏం చెప్పాలా? ఐ ఆమ్ అ బిలియనేర్ అని చెప్పాలా? ఏం బిలియనేర్ పాస్టర్ అని నమ్ముతామా? చనిపోయిన పాపకి ఏసే ఏం చెప్పారు? డెడ్ అని చెప్పారా? లే, అంటే ఏంటి? ఫ్యాక్ట్ని మార్చారు ఏసయ్య. జీసస్ వేరే రియాలిటీలు ఉన్నారు. యూ ఆల్సో కెన్ సే, డబ్బులు లేనప్పుడు ఏం చెప్పాలి? ఆమె చనిపోతే ఏసేయమన్నారు, చనిపోలేదు ఆమె. సో డబ్బు లేనప్పుడు ఏం చెప్పాలా? ఏది కాదు, ఐ ఆమ్ అ మిలియనేర్, ఐ ఆమ్ అ బ్లెస్సింగ్, ఐ ఆమ్ అ సీడ్ ఆఫ్ అబ్రహాం, ఐ గో బై వాట్ ఐ బిలీవ్, ఐ ఆమ్ అ బ్లెస్సింగ్. నేను ఇల్లులు ఇస్తాను, నేను ల్యాండ్స్ ఇస్తాను, నేను కార్లు ఇస్తాను. హల్లెలూయా. దట్స్ వై యూ స్పీక్. అనిపిస్తేనే కాదు. ఒక అబ్బాయి ఉన్నాడండి, రాజు అని ఒక అబ్బాయి, నాకు తెలుసు. ఈ అబ్బాయి ఒకరోజు సర్వీస్లో ఉన్నాడు, నాట్ హియర్, మై ఎక్స్ చర్చ్, పాత్ చర్చ్లో. అబ్బాయి ఆరాధిస్తుండగా ఐ ఫెల్ట్ లైక్ ప్రేయింగ్ ఫర్ హిమ్ అండ్ పిలిచి ఐ జస్ట్ హగ్డ్ హిమ్ అండ్ ఐ టోల్డ్ హిమ్, ఇన్ 1 year యువర్ లైఫ్ విల్ చేంజ్. ఆ టైంలో రాజు అనే అబ్బాయి ఒక చిన్న ఉద్యోగం, అంటే సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాడు. ఎక్కడ? ఒక ATMలో సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాడు. సో చాలా తక్కువ జీతం. ఆ రోజు ఆయన కోసం ప్రార్థన చేశాను. 1 year తర్వాత కలిశాడు రాజు. వచ్చి, పాస్టర్ అన్న, నేను బైక్ కొన్నాను, ప్రార్థన చేయండి అన్నాడు. సరే ప్రార్థన చేస్తాను. సరేలే, బాగానే దేవుడు దీవించాడు. కానీ దాని తర్వాత ఇంకో మాట చెప్పాడు, దట్ రియల్లీ టచ్ మై హార్ట్. అన్న, నేను ఈ బైక్ కొన్నా, కానీ ఇంకో బైక్ ఒక వ్యక్తికి బ్లెస్ చేసినాను అన్న నేను అన్నాడు. Somebody shout hallelujah. That is a sign of a spiritually matured person. జస్ట్ ఇమాజిన్, నేను ప్రతి ఆదివారం మనం అందరం సంఘానికి ఎలా రావాలంటే, ఎవరికి బ్లెస్ చేయవచ్చు నేను? హూమ్ కెన్ ఐ బై స్లిప్పర్స్, షూస్, ఎవరికైనా షర్ట్ కొనిపించచ్చా? హౌ కెన్ ఐ బీ అ బ్లెస్సింగ్ టు సమ్వన్? వాట్ కెన్ ఐ డూ? ఎవరికైనా నేను రైస్ బ్యాగ్ ఇవ్వగలనా? కెన్ ఐ బ్లెస్ సంబడి విత్ 500 rupees? కెన్ ఐ బ్లెస్ సంబడి విత్ సమ్ పెట్రోల్? లార్డ్, కెన్ ఆ డిజైర్తో వస్తే ఇట్ విల్ బి సో అమేజింగ్. Somebody shout amen. సంఘానికి అలా రావాలా? ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండొచ్చు నేను? Whom can I be a blessing in the church? So I will look, I will pray. God will say, bless somebody. You go and bless. I want to bless so far to somebody. Go bless them. ఆత్మీయం. కొందరు ఎట్లా వస్తారు? ఇమ్మెచ్యూర్ పీపుల్. సంఘానికి ఇన్ని రోజుల నుంచి వస్తున్నా, నాకు సంఘం ఏమి ఇస్తుంది? ఇదే అన్న, అందుకే అన్న, ఇదేమన్నా నేను సత్రం కాదు ఇది, అందరు కోడి లే. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. సో ఆత్మీయంగా ఎవరైతే మెచ్యూర్ ఉంటారో, దే ఆర్ నాట్ అటాచ్డ్ టు ఎర్త్లీ పొజెషన్స్. ఇచ్చేమంటే ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. ఐ స్టిల్ రిమెంబర్, నేను ఒక వెడ్డింగ్కి వెళ్ళాను, మిషిగన్. ఐ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ టై. చాలా ఇష్టం నాకు టై. ఐ లవ్ టైస్. సో నేను ఎప్పుడైతే అమెరికా వెళ్తానో, ఎవ్రీ టైమ్ ఐ బై సమ్ టైస్. ఐ లైక్ వెరీ ఫ్లాషీ టైస్, వెరీ నైస్ క్వాలిటీ. సో చాలా టైస్ ఉన్నాయి ఇంట్లో. నేను యూఎస్కి వెళ్ళినప్పుడు ఒక వెడ్డింగ్ అటెండ్ అయ్యాను. సో ఐ ప్రీచ్డ్ ఇన్ అ వెడ్డింగ్. అయిన తర్వాత there is something called 10 seconds అని చెప్పండి. 10 seconds of the Holy Spirit అని చెప్పండి. ఓకే, నేను ఫ్రైడే చెప్పాను. వాట్ ఈస్ ఇట్? దేవుడు చెప్పిన వెంటనే 10 సెకండ్లో చేసేయాల, వెంటనే 10 secondsలో. సో ఐ వాజ్ ఇన్ దిస్ వెడ్డింగ్, ఐ ప్రీచ్డ్ అట్ దట్ వెడ్డింగ్. అండ్ అందరూ ఇట్లా కూర్చొని ఉన్నప్పుడు ఐ వోర్ మై ఫేవరెట్ టై. సడన్ కూర్చోగానే గాడ్ టోల్డ్ మీ, గివ్ దట్ బ్రదర్ దిస్ టై. ఇమీడియట్ 10 seconds. How, pastor, why? No, I just felt like giving this to you. Then I was going with my man of God. వరంగల్కి ఒక వెడ్డింగ్ వెళ్తుండే. నేనేమో ఫుల్ టై వేసుకున్నా, మా మ్యాన్ ఆఫ్ గాడ్ ఉట్టి జాకెట్ వేసుకున్నా. టై మర్చిపోయాను అన్నాడు. అన్న, టేక్ దిస్ టై అన్న. వేసుకున్నా. ఐ డెంట్ హ్యావ్ అ టై బికాజ్ ఐఎమ్ నాట్ ప్రీచింగ్. ఆయన టై వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత మంచిగా ఉంది. అయిపోయిన తర్వాత టై వేస్తే, వద్దన్న ఇది నీదే అన్న. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, వెన్ వీఆర్ స్పిరిచువల్లీ మెచ్యూర్డ్, వీఆర్ నాట్ అటాచ్డ్ టు ఎర్త్లీ పొజెషన్స్. ఆమెన్ చెప్దామా? దేవుడు ఇస్తాడబ్బా. ఈ దేవుడు భూమి ఆకాంక్ష దేవుడు ఇస్తాడు పీస్. అందుకే స్పిరిచువల్లీ మెచ్యూర్ పీపుల్ ధారాళంగా ఇచ్చేవారు. పీస్నార్తనం ఉండదు అందులో, పీస్నార్తనం ఉండదు. సో బికమ్ మెచ్యూర్. సండే వెన్ యూ కమ్ టు చర్చ్, హూమ్ షుడ్ ఐ బ్లెస్? చెక్ చేస్తాను, అరే హూమ్ కెన్ ఐ బీ అ బ్లెస్సింగ్? అట్లీస్ట్ ఒక 100 రూపాయలతో ఎవరైనా ఆశీర్వదిద్దామా? అట్లీస్ట్ కెన్ ఐ బ్లెస్ సంబడి విత్ 500 rupees or 5,000 rupees? ఐ స్టిల్ రిమెంబర్, ఒకసారి నేను యూఎస్కి వెళ్ళినప్పుడు, మీ పాస్టర్ ఎక్కడ పోయి డబ్బులు అడగడండి.
ఎవరైనా అడిగినని చెప్తే అబద్ధం అది. ఐఎమ్ టెలింగ్ యూ, రిటర్న్ బాండ్ పేపర్ మీద రాసిస్తా. ఐ వెంట్ టు అమెరికా అండ్ దెన్ చర్చ్కి వెళ్తే వెన్ ఐ వెంట్ దేర్, గాడ్ టోల్డ్ మీ టు బ్లెస్ అన్ అమెరికన్ పాస్టర్ విత్ అ గోల్డ్ రింగ్. అందరు గోల్డ్ రింగ్ ఉండే అలా 10 seconds ఐ ఫెల్ట్ ఐ గేవ్ ఇట్. దెన్ దాని తర్వాత ఇండియాకి వచ్చాను. ఇండియాకి వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళు 2013లో మా పాత చర్చ్లో ఉండే వాళ్ళు వచ్చారు. 2017 or 18లో దే కేమ్. దిస్ ఇస్ బిఫోర్, అంటే ఆ రింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారు. వచ్చి పాస్టర్ అన్న, దే కేమ్ ఓన్లీ వన్స్ టు ఆ చర్చ్ టు మీట్ మీ. చర్చ్కి వచ్చి ఏమన్నారంటే, పాస్టర్ మీకు గుర్తుందా 2013లో మీరు ప్రీచింగ్ చేసేటప్పుడు మీ చేతికి ఉంగరం లేదు, దేవుడు ఆ రోజు చెప్పారు పాస్టర్ మీకు ఉంగరం ఇవ్వమని అన్నారు. సో ఇట్ టుక్ దెమ్ 5 years టు గివ్ మీ అ గోల్డ్ రింగ్. బట్ వెన్ డిడ్ ఐ గెట్ అ రింగ్? వెన్ ఐ సోడ్. నో ఎర్త్లీ కనెక్షన్స్. No earthly connections. God is a good God. స్పిరిచువల్లీ మెచ్యూర్ ఉండండి. ఎవరిని బ్లెస్ చేయాలి? సండే రోజు ఆదివారం సంఘానికి వస్తున్నాం, ఎవరికి బ్లెస్ చేయాలా? హూమ్ కెన్ ఐ బై సంథింగ్? హూమ్ కెన్ ఐ గివ్ సంథింగ్? హూమ్ కెన్ ఐ బీ అ బ్లెస్సింగ్? హూమ్ కెన్ ఐ ప్రే? చర్చికి ఎవరు రావట్లేదు, ఫోన్ చేసి బ్రదర్ రండి, బ్రదర్ సిస్టర్ రండి, ప్రార్థన చేస్తున్నాం, సంఘానికి రండి, బ్లెస్ కండి. నేను రాను. నో, ప్లీజ్ కమ్, వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. లెట్స్ బిల్డ్ ద చర్చ్, నాట్ బ్రేక్ ద చర్చ్. లెట్స్ బిల్డ్ పీపుల్, నాట్ డోంట్ టేర్ పీపుల్. ఏం చెప్పానండి? మన వీక్నెస్ ఎలా కనిపించాలి మనకి? వినిపిస్తలేదు. కమాన్. వేరే వాళ్ళది కానీ మనకెళ్తా ఉల్టా. మన మిస్టేక్ అయితే అస్సలు లేదు నేడ, కానీ వేరే వాళ్ళది. లెట్స్ చేంజ్. లెట్స్ బికమ్ స్పిరిచువల్లీ మెచ్యూర్. ఆమేన్. లెట్స్ జస్ట్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ bow down our heads. Did you learn something today? Can you give a big praise the Lord to Jesus? Shout hallelujah. మరొకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పగలరా అండి? Let's just close our eyes and bow down our heads. Think about those 5 things. Those 5 things. Humility. Pride is about self. Pride anta mana gurinche. Nenu, 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 nenu. Humility says, not me, it is Jesus, Jesus, Jesus and Jesus. Time. Jesus, Jesus and Jesus. The second thing is grace and truth. ఎంత మందికి, చాలా మందికి ట్రూత్ చెప్తున్నాం కానీ గ్రేస్ చూపిస్తున్నామా? థింక్ అబౌట్ ఇట్. Number 3, we will be focused on perfection. మన జీవితంలో మనకు క్రీస్తు యేసు ఇచ్చిన మ్యాండేట్, we will be passionate towards that. Number 4, we will not lust for titles. నాకు ఈ టైటిల్ ఇస్తేనే నేను పని చేస్తా. లేదు, ఎలాగున్నా సేవ చేస్తా. I will give my best to God. I will praise God. I will worship God. Number 5, we are not connected to earthly possessions. Think about it. Whatever you have, it's given by God. Whatever you have is been given by God to you. We thank you, Lord. We praise you, Lord. We bless you. Thank you. Think about it. Think about it. We all need mercy in life. Let's show mercy to people as well.